హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 డేస్ యూట్యూబ్ ఛానల్. సో మనం 2020 జాతీయ అంశాల్లో భాగంగా ఆల్రెడీ మనం 2020 జాతీయ అంశాలు చెప్పాం. అండ్ 2020 అంతర్జాతీయ అంశాలనేవి మనం స్టార్ట్ చేసామని. ఈ అంతర్జాతీయ అంశాల్లో కొన్ని అంశాల గురించి మనం చెప్పాం. క్లియర్? రిమైనింగ్ అంశాలు చెప్దామండి. రిమైనింగ్ అంశాలు చెప్పే కన్నా ముందు మనకి అంతర్జాతీయ అంశాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అంతర్జాతీయ సంస్థలు వస్తాయి. అంటే క్వశ్చన్ అనేది మనకి ఏ విధంగా అడుగుతాడంటే, కంపల్సరీ అంతర్జాతీయ సంస్థల నుంచి ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2 క్వశ్చన్లు కూడా అడిగిన అవకాశం కూడా ఉంటుంది. సో అంతర్జాతీయ సంస్థ యొక్క పేరు ఇచ్చి ఆ సంస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారనేది అడగచ్చు, లేదా ప్రధాన కార్యాలయం ఎక్కడనేది అడగచ్చు, లేదా ఆ సంస్థ యొక్క ప్రెజెంట్ హెడ్ ఎవరు అనేది అడగచ్చు. ఈ 3 అంశాలను ఆధారంగా చేసుకుని మన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారండి. అంటే అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా మనకి ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలుగా రావడం జరుగుతుందండి. అంటే ప్రతి సంస్థ గురించి మనం ఇన్ డీటెయిల్గా చెప్పుకొని వెళ్తే, ఒక ఆర్గనైజేషన్ గురించి మనం చెప్పుకుంటే వెళ్తే ఆల్మోస్ట్ ఒక ఆర్గనైజేషన్కే మనకి 20 to 25 minutes టైం పడుతుంది. బట్ మనకున్న టైం తక్కువ కాబట్టి నేనేం చేస్తానంటే, ఆ సంస్థని ప్రవేశపెట్టింది ఎప్పుడు, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ప్రెజెంట్ హెడ్ ఎవరు, ఈ 3 అంశాల ఆధారంగా మనం వెళ్దాం. టాప్ మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ మనం ప్రస్తావిద్దాం. సో వాటిలో అంటే అంతర్జాతీయ అంశాల్లో భాగంగా మొదటి ఆర్గనైజేషన్గా మనం చెప్పేది IAEA అనే సంస్థను చెప్తాం. IAEA అంటే ఎగ్జాంపుల్ మనకి మీనింగ్ కనుక తీసుకుంటే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీగా వస్తుంది. అంతర్జాతీయ అణు కార్మిక సంస్థగా మనం IAEA అనే సంస్థను చెప్తారు. అంతర్జాతీయ అణు కార్మిక సంస్థ. ఈ అంతర్జాతీయ అణు కార్మిక సంస్థ చేసే పని ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా స్వప్రయోజనాల కోసం న్యూక్లియర్ పవర్ని వినియోగించకూడదని ఈ సంస్థ అనేది కంట్రీస్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని స్థాపించింది 1957లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం వియన్నా, అంటే ఆస్ట్రియా దేశానికి సంబంధించి మనకి వియన్నా అనేది రావడం జరుగుతుందండి. వియన్నా, ఆస్ట్రియా. సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే రాబర్ట్ గ్రోసే అనే పేరు వస్తుంది. రాబర్ట్ గ్రోసే. సో ఈ 3 అంశాల ఆధారంగా మనకి ఏవైతే ఎగ్జాములు అడగడానికి అవకాశం ఉన్నదో ఆ సంస్థల గురించి మనం ప్రస్తావిద్దాం. వాటిలో మొదటి సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. 1957లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ వియన్నా, డైరెక్టర్ జనరల్గా రాబర్ట్ గ్రోసే అనే పేరు చెప్తారు. నెక్స్ట్, అంతర్జాతీయ సంస్థల్లో మరో ముఖ్యమైన సంస్థగా మనం SCO అనే సంస్థను చెప్తామన్న. SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే చైనా దేశానికి సంబంధించి వచ్చే సంస్థ అండి. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మనకి ముఖ్యంగా 8 దేశాలు రావడం జరుగుతుంది. ఆ 8 దేశాల యొక్క భద్రత, సామాజిక, ఆర్థిక అంశాల కోసం ప్రవేశపెట్టిన సంస్థ. మనం ఎప్పుడూ కూడా ఒక సంస్థలో ఉండే సభ్య దేశాలు 10 కంటే తక్కువ ఉంటే కంపల్సరీ వాటి యొక్క పేర్లు మనకు తెలియాలి.
అబౌట్ 10 ఉన్న కంట్రీస్ గురించి మనకి ఎగ్జామ్లో అడిగిన దాఖలు ఎక్కడ లేవని. అంటే ఒక G20 అనే చెప్తారు. G20లో లేని దేశం ఏదంటే ఏం చెప్తా ఉన్నాయి అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిపి G20గా ఏర్పాటు అవుతాయి. సో వాటి పేర్లు గుర్తుపెట్టుకోవడం మనకి కొంచెం ఇబ్బంది ఏమీ కాదు. బట్ ఈ IAEA లాంటి సంస్థలు తీసుకుంటే 180, 172 దేశాలు ఉంటాయి. సో అటువంటి సంస్థల్లో లేని దేశం ఏదంటే చెప్పడం నా వల్లే కాదు, ప్రపంచంలో ఎవరి వల్ల కూడా కాదు. సో బిలో 10 కంట్రీస్ ఉన్న సంస్థల్లో ఉండే దేశాల పేర్లు మాత్రం మనకి తెలియాలి. ఫస్ట్ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారనే తెలియాలి. ప్రధాన కార్యాలయం ఎక్కడ వస్తుందనే తెలియాలి. ప్రెజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరనే తెలియాలి. వ్లాదిమిర్ నొరోవ్ అనే పేరు వస్తుందండి. చైనా దేశానికి సంబంధించి వచ్చే ఈయన రాబర్ట్ గ్రూసి అర్జెంటీనా దేశానికి సంబంధించి వచ్చే ఆయన. అంటే భద్రత, సామాజిక, ఆర్థిక అంశాల కోసం ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది రావడం జరుగుతుంది. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉండే సభ్య దేశాలు కనుక తీసుకుంటే 8 వస్తాయండి. చైనా, ఇండియా, రష్యా, పాక్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కిర్జిస్తాన్, కిర్జిస్తాన్ వంటి దేశాలు. ఇంకో కంట్రీ కూడా వస్తుందండి, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కిర్జిస్తాన్. స్థానికి సంబంధించి వేరే దేశం వస్తుంది. మొత్తం 8 కంట్రీస్ అనేవి మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో సభ్యత దేశాలుగా మనం చెప్పచ్చు. కజకిస్తాన్. సో SCO మెంబర్ ఆఫ్ కంట్రీస్గా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్ ఆఫ్ కంట్రీస్గా వీటిని చెప్పచ్చు. ఆ సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్గా వ్లాదిమిర్ నొరోవ్ అని చెప్తారు. వీటిలో 2017లో చేరిన దేశాలు ఏదంటే భారత్ మరియు పాకిస్తాన్ అనే దేశాల పేర్లు గుర్తుపెట్టుకోండి. భారత్ మరియు పాకిస్తాన్ 2017లో చేరడం జరిగింది. నెక్స్ట్, అంతర్జాతీయ సంస్థల్లో మరో ముఖ్యమైన సంస్థ కనుక తీసుకుంటే WTO అంటారు. సో WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రెజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు అనే పేరు మనకి తెలియాలి. సో రాబర్టో అజెవిడో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రెజెంట్ సెక్రటరీ జనరల్గా బ్రెజిల్ దేశానికి సంబంధించి వస్తాడండి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక దేశానికి వేరే దేశానికి మధ్య వ్యాపార రంగ కార్యక్రమాల అభివృద్ధికి సంబంధించి వచ్చే సంస్థే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఎగ్జాంపుల్గా భారతదేశానికి పెట్రోలియం ఉత్పత్తులని ఏ దేశం అధికంగా సరఫరా చేస్తుందంటే మనం ఇరాక్ అనే దేశాన్ని చెప్పాం. అర్థమవుతుందండి. భారతదేశం నుండి ఇతర దేశాలకి ఎక్కువగా ఎగుమతి అయ్యే ప్రొడక్ట్ ఏదంటే మనం జనపనార, జూట్ అని చెప్తారు. ఈ విధంగా ఒక దేశానికి వేరే దేశానికి మధ్య వ్యాపార రంగ అంశాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంస్థే WTO. దాన్నే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటారు. అర్థమవుతుందండి. అంతర్జాతీయ సంస్థల్లో 4వ సంస్థగా బిమ్స్టెక్ అనే సంస్థను చెప్తారని. అంతర్జాతీయ సంస్థల్లో 4వ సంస్థ ఏదంటే బిమ్స్టెక్. అర్థమవుతుందని. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్,
బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్గా వస్తుందండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటే మనకి ఏవైతే బే ఆఫ్ బెంగాల్ కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీస్ యొక్క టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ సంబంధించి వచ్చే సంస్థే బిమ్స్టెక్. ఈ బిమ్స్టెక్ అనే సంస్థని ఏ సంవత్సరంలో స్థాపించారు, ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ, ఈ సంస్థ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరని చూస్తే తెంజిన్ లేక్పాల్ అనే పేరు రావడం జరుగుతుందండి. తెంజిన్ లేక్పాల్ భూటాన్ దేశానికి సంబంధించి వచ్చే వ్యక్తి అండి. అయినా ఈ బిమ్స్టెక్ అనే సంస్థకి సంబంధించి ప్రస్తుత సెక్రటరీ జనరల్గా ఆయన ఉన్నాడు. బిమ్స్టెక్లో ఉండే దేశాల పేర్లు కనుక చూస్తే మనకి 7 దేశాలు వస్తాయండి. 7 దేశాల పేర్లు వస్తాయి. భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్ అనే దేశాలు వస్తాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, థాయిలాండ్, మయన్మార్ ఇవి మాత్రమే బే ఆఫ్ బెంగాల్ కంట్రీస్గా మనం చెప్పచ్చండి. సో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్గా మన ఈ సంస్థ రావడం జరుగుతుంది. సో బంగాళాఖాతం చుట్టూ ఉండే దేశాల యొక్క మల్టీ-సెక్టోరియల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ సంబంధించి వస్తుందండి. అదేవిధంగా ఈ దేశాల్లో ఎటువంటి సైక్లోన్స్ వచ్చినా, తుఫాన్ లాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాటికి పేర్లు పెట్టే దేశాలుగా కూడా వీటిని మనం ప్రస్తావించడం జరుగుతుందండి. బిమ్స్టెక్ అనేది నేమ్ అనేది మనకి మీనింగ్ ఇంపార్టెంట్, అబ్రివేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనం శ్రీలంక చెప్పాం. శ్రీలంక ప్రధానమంత్రి ఎవరు? శ్రీలంక ప్రధానమంత్రి అధ్యక్షుడు ప్రధానమంత్రి పేరు కనుక తీసుకుంటే మహేంద్ర రాజపక్సే, గోటబాయ్ రాజపక్సే అని చెప్తారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, భూటాన్ ప్రెసిడెంట్ ఎవరంటే షెరింగ్ తోబ్గే, నేపాల్ ప్రధానమంత్రి ఎవరంటే కేపీ శర్మ ఓలీ, థాయిలాండ్ ప్రెసిడెంట్ ఎవరంటే మనకి థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్, కరెన్సీ థాయ్ బట్ అనేది రావడం జరుగుతుంది. మయన్మార్ విన్ కియాట్ అనే పేరు, థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ప్రయూత్ చాన్ అనే పేరు మనకి రావడం జరుగుతుంది. ప్రయూత్ చాన్. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో 5వ ఆర్గనైజేషన్గా మనం చెప్పేది యునిసెఫ్ అనే సంస్థ గురించి చెప్పాలని. యునిసెఫ్ అంటే అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి అని వస్తుందండి. దాన్నే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. తెలుగులో అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి అంటారు. ప్రపంచవ్యాప్తంగా బాలబాలికల యొక్క విద్యారంగ అభివృద్ధికి సంబంధించి, వాళ్ళ సంక్షేమానికి సంబంధించి వచ్చే సంస్థే యునిసెఫ్. సో యునిసెఫ్ అనే సంస్థని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? ప్రజెంట్ యునిసెఫ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అనేది కూడా మనకు తెలియాలి. హెన్రిటా ఫోర్ అనే పర్సన్ యునిసెఫ్ అనే సంస్థ యొక్క ప్రెసిడెంట్ మేనేజింగ్ డైరెక్టర్గా మనం చెప్పచ్చండి. అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి అని చెప్తారు. అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి. క్లియర్. యునిసెఫ్ యొక్క గుడ్ విల్ అంబాసిడర్స్గా సచిన్ టెండూల్కర్ని, అదేవిధంగా మనం
అస్సాం రాష్ట్రానికి సంబంధించి క్రీడాకారిణైన హిమా దాస్ యొక్క పేరును కూడా మనం చెప్పచ్చు. నెక్స్ట్, అంతర్జాతీయ సంస్థల్లో 6వ సంస్థగా మనం చెప్పే సంస్థ పేరు సార్క్. సార్క్ అంటే మీనింగ్ అందరికీ తెలుసు కదండి, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. అంటే దక్షిణాసియా దేశాల ప్రాంతీయ కార్పొరేషన్గా మనం చెప్పచ్చు. దక్షిణాసియా దేశాల యొక్క ఆర్థిక సామాజిక భద్రత అంశాలకు సంబంధించి వచ్చేదే సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటారు. ఇక్కడ సార్క్ అనే సంస్థని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారనే తెలియాలి. 1985లో ప్రవేశపెట్టారు. సార్క్ యొక్క హెడ్ క్వార్టర్ ఢాకా. స్మాల్ కరెక్షన్, సార్క్ హెడ్ క్వార్టర్ కాఠ్మండు వస్తుందండి. కాఠ్మండు అంటే నేపాల్ యొక్క రాజధాని. సార్క్ యొక్క ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఎసాలా వీరక్సన్ అనే పేరు వస్తుందండి. వీరక్సన్ ఎసాల వీరక్సన్ అనే పర్సన్ శ్రీలంక దేశానికి సంబంధించి వస్తాడండి. ఆయన రీసెంట్గా సార్క్ యొక్క సెక్రటరీ జనరల్గా నియమితులవ్వడం జరిగింది. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. క్లియర్. మనకి సార్క్లో ఉండే మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే 8 దేశాలు మాత్రమే వస్తాయండి. సో మీకు ఆల్రెడీ చెప్పా, బిలో 10 కంట్రీస్ ఉన్న సంస్థల యొక్క దేశాల పేర్లు తెలియాలని చెప్పా. సార్క్ మెంబర్ ఆఫ్ కంట్రీస్ కనుక తీసుకుంటే భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా అండ్ పాకిస్తాన్. ఈ 8 దేశాలు మెంబర్ ఆఫ్ సార్క్గా మనం చెప్పొచ్చు. సార్క్ మెంబర్స్ అంటే 8 కంట్రీస్. ఆ 8 దేశాల పేర్లు ఇవేనా. సో ఎసాల వీరక్సన్ శ్రీలంక దేశానికి సంబంధించి వచ్చే పర్సన్ సార్క్ సెక్రటరీ జనరల్గా వస్తాడని. మనకి సార్క్ అనే సమావేశాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని సార్క్ సమావేశాలు నిర్వహించారంటే 3 నిర్వహించడం జరిగిందండి. 3 సార్క్ సమావేశాలు భారతదేశంలో జరిగినాయి. ఆ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో మరొక అంతర్జాతీయ సంస్థ పేరు సార్క్ తరువాత మనం ఐఎంఎఫ్ అనే సంస్థను చూద్దాం. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్తారండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధిని ఐఎంఎఫ్ అంటారు. సో ఐఎంఎఫ్ని స్థాపించింది 1945లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ DC వస్తుందండి. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. ఐఎంఎఫ్ యొక్క ప్రెజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జియోర్గివా అనే పేరు వస్తుందండి. క్రిస్టలినా జియోర్గివా ఏ సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఐఎంఎఫ్ అని చెప్పచ్చు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అంటే దేశాల యొక్క అభివృద్ధి కోసం ద్రవ్యాన్ని అందించడం, దేశాల యొక్క పురోగతి ఏ విధంగా ఉందనేది ఒక రేషియోలో ఇండికేట్ చేయడం ఐఎంఎఫ్ యొక్క విధిగా మనం చెప్పచ్చు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో అంతర్జాతీయ సంస్థల్లో మరొక ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థ కనుక తీసుకుంటే IBRD,
ఐబిఆర్డి అన్న ప్రపంచ బ్యాంక్ అన్న ఒకటేనండి. ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అని వస్తుందండి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. సో ప్రపంచ బ్యాంక్ని స్థాపించిన సంవత్సరము, అదేవిధంగా ఐఎంఎఫ్ని స్థాపించిన సంవత్సరం కూడా ఒకటే. ఆ రెండు సంస్థల యొక్క ప్రధాన కార్యాలయాలు ఒకటే. ఐఎంఎఫ్ యొక్క ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే డేవిడ్ మాల్పాస్ అనే పేరు మనకి రావడం జరుగుతుంది. అమెరికా దేశానికి చెందిన వ్యక్తి అండి ఆయన, డేవిడ్ మాల్పాస్. సో ప్రపంచ బ్యాంక్ చేసే పని ఏంటని అందరికీ తెలుసు కదండి. ప్రపంచంలో ఉండే దేశాల యొక్క పురోగతికి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించి రుణాలు కల్పించే సంస్థగా మనం చెప్పచ్చు. అర్థమవుతుందా? మార్నింగ్ మనం డ్యాముల పునరుద్ధరణ అనే అంశాన్ని చెప్పాం జాతీయ అంశాల్లో. ఈ డ్యాముల పునరుద్ధరణకు సంబంధించి 10,211 కోట్ల రూపాయలు కేటాయించారని అని చెప్పాం. ఆ 10,211 కోట్ల రూపాయలు 7,000 కోట్లు ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు ఇస్తున్నారని చెప్పాం. సో ఆ విధంగా దేశాల యొక్క పురోగతి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించి రుణాలు కల్పించడం జరుగుతుందని. సో ప్రపంచ బ్యాంక్ తర్వాత మనం చెప్పే మరొక సంస్థ పేరు ఏడిబి. ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంటే 1966. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం మనీలా, ఫిలిప్పీన్స్ వస్తుందండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే మసాసుగు అసాకవా అనే పేరు రావడం జరుగుతుందండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడిగా మసాసుగు అసాకవా జపాన్ దేశానికి చెందిన వ్యక్తి అండి ఆయన. జపాన్ దేశానికి సంబంధించి వస్తాడు. సో మనకి ఆసియా ఖండంలో ఉండే దేశాల పురోగతికి రుణాలు కల్పించే సంస్థగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని చెప్పచ్చు. అంతర్జాతీయ సంస్థల్లో మరొక ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థ ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాల యొక్క అభివృద్ధికి సంబంధించి ఈ ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగిందండి. ఈ ఏషియన్ అనే సంస్థని స్థాపించింది 1967లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం జకర్తా వస్తుంది. జకర్తా ఏ దేశ రాజధాని అంటే ఇండోనేషియా. ఏషియన్ ప్రెజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే లిమ్ జాక్ హై అనే పేరు వస్తుందండి. లిమ్ జాక్ హే బ్రూనై దేశానికి సంబంధించి వచ్చే వ్యక్తి అయినా. సో ఏషియన్లో ఉండే మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే 10 అండి. సో మెంబర్ ఆఫ్ ఏషియన్ అంటే 10, మెంబర్ ఆఫ్ సార్క్ అంటే 8. ఏషియన్లో ఉండే 10 దేశాల పేర్లు కనుక తీసుకుంటే ఫస్ట్ ఇండోనేషియా పైన రాద్దామని. ఏషియన్లో ఉండే నెంబర్ ఆఫ్ కంట్రీస్ 10 దేశాలు. ఆ 10 దేశాల పేర్లు కనుక తీసుకుంటే ఫస్ట్ ఇండోనేషియా, సెకండ్ మలేషియా, థర్డ్ ఫిలిప్పైన్స్. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, వియత్నాం, బ్రూనై, కాంబోడియా, లావోస్, మయన్మార్, సింగపూర్. ఈ 10 దేశాలు ఏషియన్ అనే సంస్థలో సభ్య దేశాలుగా ఉంటాయండి. వాటినే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటారు. సార్క్ అనే సంస్థ ఏ విధంగా అయితే ఉందో ఏషియన్ అనే సంస్థ కూడా అంతేనండి.
క్లియర్. నెక్స్ట్, అంతర్జాతీయ సంస్థల్లో మరో ముఖ్యమైన సంస్థ పేరు కనుక తీసుకుంటే WMO. WMO అంటే మనకి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచ వాతావరణ సంస్థ. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అన్నా ప్రపంచ వాతావరణ సంస్థ అన్నా ఒకటేనండి. ఈ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ని 1950లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం జెనీవా వస్తుందండి. ప్రస్తుత సెక్రటరీ జనరల్ పెట్టేరి తాలస్ అనే పేరు రావడం జరుగుతుంది. పెట్టేరి తాలస్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ప్రజెంట్ సెక్రటరీ జనరల్గా వస్తాడు. పెట్టేరి తాలస్ ఫిన్లాండ్ దేశానికి సంబంధించి వచ్చే వ్యక్తి. సో ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏదంటే ఫిన్లాండ్. భారతదేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రంగా మిజోరాం వస్తే, పెద్ద రాష్ట్రంగా పంజాబ్ వస్తుంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ వస్తుందని క్లియర్. సో వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ సంబంధించి ప్రపంచ వాతావరణ సంస్థగా చెప్పచ్చు. సో మార్చి 23వ తేదీని ప్రపంచ వాతావరణ దినోత్సవంగా మనకి నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, అంతర్జాతీయ సంస్థల్లో మరొక ముఖ్యమైన సంస్థ పేరు కనుక తీసుకుంటే బ్రిక్స్. బ్రిక్స్ గురించి ఆల్రెడీ మనం మార్నింగ్ చెప్పామండి. అంతర్జాతీయ అంశాల్లో బ్రిక్స్ గురించి చెప్పాం. బ్రిక్స్ అనే సంస్థని 2000లో స్థాపించడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్స్ హెడ్ క్వార్టర్ షాంఘై అని చెప్పచ్చు. షాంఘై. సో బ్రిక్స్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే సెర్జీ రెబ్కో అనే పేరు ఆల్రెడీ చెప్పామని. సెర్జీ రెబ్కో రష్యా దేశానికి సంబంధించి వచ్చే వ్యక్తిగా మనం చెప్పచ్చు. 2006 అని. సెర్జీ రెబ్కో ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే రష్యా దేశానికి సంబంధించి రెండో బ్రిక్స్ అధ్యక్షుడిగా మనం చెప్పచ్చు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో భారతదేశంలో ఎన్ని బ్రిక్స్ సమావేశాలు జరిగినాయి అంటే 2 మాత్రమే జరిగినాయి. 2012-16లో జరిగినాయి అని క్లియర్. నెక్స్ట్, అంతర్జాతీయ సంస్థల్లో మరొక సంస్థ పేరు కనుక తీసుకుంటే బ్రిక్స్ తర్వాత రీసెంట్గా బ్రిక్స్ సమావేశం ఎన్నవదంటే 12వది. 2020 12వ బ్రిక్స్ సమావేశం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ అనే ప్రదేశంలో జరిగింది. సెయింట్ పీటర్స్బర్గ్. సో దాని థీమ్ అనేది కూడా మనం చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? మరొక అంతర్జాతీయ సంస్థ గురించి కనుక తీసుకుంటే బ్రిక్స్ తరువాత యునెస్కో అనేది వస్తుందండి. యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. సో యునెస్కోని స్థాపించింది 1946. హెడ్ క్వార్టర్ ప్యారిస్. యునెస్కో ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్గా ఆడ్రీ అజౌలీ అనే పేరు వస్తుంది. ఆడ్రీ అజౌలీ ప్రెజెంట్ యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్గా మనం చెప్పచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే వారసత్వ ప్రదేశాలను గుర్తించి వాటికి ఒక స్టేటస్ అనేది, ఒక గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో మన దేశంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఎన్ని ఉన్నాయంటే 38 ఉన్నాయండి. భారతదేశంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఏంటంటే 38 అని చెప్తారు. క్లియర్. వాటి గురించి మనం ఒకసారి ప్రస్తావిద్దామండి. అంటే ఏంలా
మెయిన్ ఫిగర్ అనేది ఇంపార్టెంట్. 38లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యునెస్కో హెరిటేజ్ సైట్ అనేది అడగడండి. ఎన్ని ఉన్నాయని కావాలి. రీసెంట్గా జైపూర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ సంస్థల్లో మరొక సంస్థ పేరు FAO. FAO అంటే ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. సో FAOని స్థాపించింది 1945. FAO హెడ్ క్వార్టర్ రోమ్ వస్తుందండి. రోమ్ అనేది ఏ దేశం యొక్క రాజధాని అంటే ఇటలీ అని చెప్పచ్చు. FAO ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే క్యూ డియాంగ్ అనే పేరు వస్తుందండి. క్యూ డియాంగ్ అనే పర్సన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్గా చెప్పొచ్చు. మనకి కరోనా కష్టకాలంలో అత్యంత ఎక్కువగా ఉపయోగపడుతున్న సంస్థగా మనం FAO అని చెప్పొచ్చు. అంటే కరోనా సంభవించిన తర్వాత ప్రపంచంలో చాలా దేశాలు సరైన ఆహారం లేక ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. సో అటువంటి దేశాలకి కనీస ఆహార సరఫరాని FAO సంస్థ ద్వారా కల్పించడం జరుగుతుంది. చాలా ముఖ్యమైన సంస్థగా మనం చెప్పచ్చు. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్గా వస్తుంది. FAO తర్వాత FAOకి సంబంధించే మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే ఆర్గనైజేషన్ వస్తుంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థకే 2020 నోబెల్ శాంతి పురస్కారం అనేది రావడం జరిగిందని ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2019లో నోబెల్ శాంతి పురస్కారం ఎవరికి ఇచ్చారంటే అబీ అహ్మద్ అలీ అనే పర్సన్కి ఇవ్వడం జరిగిందని. అబీ అహ్మద్ అలీ ఇథియోపియా ప్రెసిడెంట్గా మనం చెప్తారు. అంతర్జాతీయ సంస్థల్లో మరొక ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థగా మనం WHO అనే సంస్థ గురించి చెప్తారు. ఇది కూడా చాలా ముఖ్యం. ఈ కరోనా కష్టకాలంలో WHOని స్థాపించింది 1948. WHO హెడ్ క్వార్టర్ జెనీవా అని చెప్తారండి. WHO ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా టెడ్రాస్ అదానామ్ అనే పేరు రావడం జరుగుతుంది. టెడ్రాస్ అదానామ్ ఎరిట్రియా దేశానికి సంబంధించి ఈయన వస్తాడండి. రీసెంట్గా WHO నుంచి వైదొలుగుతున్నారని ఏ దేశం ప్రకటించిందంటే మనం ఆల్రెడీ చెప్పాం, అమెరికా. WHO అనే సంస్థకు అత్యంత ఎక్కువగా విరాళాలు ఇస్తున్న దేశం ఏదంటే అమెరికా. ఇయర్లీ $450 మిలియన్ ఇస్తున్నారని. క్లియర్. అంతర్జాతీయ సంస్థల్లో మరొక ముఖ్యమైన సంస్థగా మనం ILO గురించి చెప్తారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అంతర్జాతీయ కార్మిక సంస్థ. అంతర్జాతీయ కార్మిక సంస్థగా చెప్తారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు? హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చూస్తే 1919లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ జెనీవా. ప్రజెంట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే UK దేశానికి చెందిన గై రైడర్ అనే పర్సన్ వస్తాడు. UK దేశానికి చెందిన గై రైడర్ అనే పర్సన్ రావడం జరుగుతుంది. సో మనకి అంతర్జాతీయ అంశాల్లో భాగంగా అతి ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థల గురించి మనం ప్రస్తావించాం. మ్యాక్సిమం 1 లేదా 2 మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. మిగిలిన అంతర్జాతీయ అంశాల గురించి కూడా మనం ప్రస్తావిద్దాం. ఆల్ ది బెస్ట్.